కానీ ఓనర్ ఒక్క రూపాయి కూడా తగ్గించలేదండి. ఒక 1 మంత్ మాత్రమే రెంట్ వద్దన్నారు. మిగతా 2 మంత్స్ రెంట్ కట్టాను. అలాంటి కరోనాలో 13 లక్షలు పెట్టి 14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న నా బ్యూటీ క్లినిక్లో ఒక్క రూపాయి కూడా రాలేదు నా ఇయర్. కానీ కరోనాలో 4 నెలలు ఒక్క పూట యూజ్ చేసి ప్రతి ఒక్కరితో ఫోన్ కమ్యూనికేషన్ ఉన్న నాకు 2,10,000 కరోనాలో ఇన్కమ్ వచ్చిందండి. 2,10,000 తక్కువ అండి, మరి తక్కువ క్లాస్ కొట్టారు. ఒక పెట్టి క్లాస్ కొట్టాను. 2020 ఆగస్ట్ 28న గ్రాండ్ గా ఓపెన్ చేశానండి. ఈవేళ ఫైర్ డిస్ట్రిక్ట్ లో ఫస్ట్ లేడీ కాలేజీలో. ఫ్రెండ్స్ ఎలా ఉంది పిక్ ఎలా ఉంది? డ్రెస్ కోడ్ బాగుందా? డ్రెస్ కోడ్ బాగుంది, ఫేస్ బాగుంది, కార్ బాగుంది, మరి నేను నిల్చున్న పోస్ట్ బాగుంది అయితే అన్నాం. పిక్ ఎలా ఉందండి? పిక్ చాలా బాగుందా? పిక్ మీరు బయటకు చూస్తున్నారు కాబట్టి పిక్ చాలా బాగుంటుంది. ఎందుకంటే మీకు పిక్ ఒకటే కనిపిస్తుంది. ఆ పిక్ రావడానికి నా ఛాలెంజెస్ ఎన్నో చెప్పమంటారా? ఓకేనా అండి? అన్ని ఛాలెంజెస్ బ్యాక్ సైడ్ ఉన్నాయండి. ఓకేనా? క్లినిక్ వదిలేసి బయటికి ఎందుకు వెళ్తున్నానో తెలియని ఒక క్వశ్చన్ మార్క్. ఎండనక, వర్షమనక, వాననక ప్రొడక్ట్ పట్టుకెళ్ళి డోర్ టు డోర్ ఇస్తే నేను ఒక సేల్స్ గర్ల్ అనే ఒక ఇంటర్నల్ ఫీలింగ్. ఇంటికి వచ్చేటప్పుడు పిల్లలకి టైంకి అన్నం పెట్టుకోలేక వాళ్ళు తిన్నారో ఉన్నారో లేదో ఇంటికి వచ్చేసరికి వాళ్ళు ఆకలితో ఉంటే గబగబగా వాళ్ళకి బండి పెట్టేసి మదర్ తాలూకా పెయిన్. బయటికి వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నావో అడిగే చాలా క్వశ్చన్ మార్క్. వెస్టేజ్ చేస్తే నువ్వు ఇంట్లో ఉండొద్దని చెప్పే నా హస్బెండ్ మాటలు, ఇంత డబ్బు పిచ్చేంటని బయట సొసైటీ మాటలు, పిల్లలకి కనీసం టైం ఇవ్వలేక అసలు ఎలా ఉంటుంది అంటే బస్ స్టాపుల్లో గట్రా కూర్చొని ట్రావెల్ చేసినప్పుడు వెస్టేజ్ నాకు అవసరమా అనే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. ఆ ఛాలెంజెస్ అన్ని బీట్అవుట్ చేస్తే వచ్చిన పిచ్చే ఆ సక్సెస్ అండి. లేడీస్ సక్సెస్ అవ్వాలంటే అంత ఈజీ కాదండి. ఈ రోజు ఒక ఎన్బి లక్ష్మీమాన క్రౌన్ డైరెక్టర్, అలాగే గౌరీ మహాలక్ష్మి క్రౌన్ డైరెక్టర్, ఒక పివి లక్ష్మి యూసీడీ అయ్యారంటే అంత ఈజీ కాదండి. ఎన్నో రకాల సాక్రిఫైస్ చేస్తేనే ఈరోజు మేము ముందు ఒక ప్రింట్అవుట్ గా నిల్చున్నాము. చిన్న చిన్న ఛాలెంజెస్, చిన్న మాటలకి, అప్లైనర్స్ తాలూకా బిహేవియర్కి, డౌన్లైన్స్ తాలూకా మిస్బిహేవ్కి ఈరోజు బిజినెస్ ఫిట్ చేసి ఇగోస్ పెట్టుకొని బిజినెస్ చేస్తే సక్సెస్ ఎలా వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్? ఒకరికి ఇద్దరికి చెప్తే సక్సెస్ వస్తుందండి. ఒక 6గురికి చెప్పి చూడండి, 600 మందికి చెప్పి చూడండి, 6గురు మీతో వస్తారు. నాలాంటి వాళ్ళు నడిచేవాళ్ళు ఎసాను 1000 అడుగుల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుందండి. ఆ అడుగు మీరే అడగాలి. చాలా మంది అనుకుంటారు మేడం ఎప్పుడు నవ్వుతూ ఉంటారు కదా, చాలా బాగా నవ్వుతారు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారండి. ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన స్మైల్ చాలా స్ట్రగుల్స్ వచ్చిన ఒక ఇది. కానీ ఎప్పుడు కూడా నా మైండ్లో ఎప్పుడు ఐస్ ఉంటుందండి. ఎందుకంటే ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా చాలా కూల్గా సమాధానం చెప్తాను. డైలీ ఒక 50-60 ఫోన్లు ఇచ్చేస్తానండి. డైలీ ప్రాబ్లమ్స్ లేవు అనుకోకండి, ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. మైండ్లో ఎప్పుడు కూలింగ్ ఉంటుంది. ఓకేనా అండి? ఫేస్లో ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను, ఇంట్లో కూడా నవ్వుతూనే ఉంటాను. ఈ రోజు డబ్బు ఉందనే కాదండి, ఒక చిన్న మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేసినప్పుడు కూడా ఇంట్లో ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను. కానీ హార్ట్లో ఎప్పుడు ఫైర్ ఉంటుందండి. ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలనే ఫైర్ 24/24 ఉంటుంది సక్సెస్ అయ్యే వరకు. చిన్న ఛాలెంజెస్ కి మీ డ్రీమ్ అనేది ఫిక్స్ చేయకండి. మీరు డ్రీమ్ ఏం పెట్టుకున్నారు, ఎందుకు పెట్టుకున్నారు, నడిచి నడిపించి సక్సెస్ అవ్వండి. ఖచ్చితంగా మీరు నమ్మకంతో చేస్తే యూనివర్సల్ 100% ప్రతి ఇది సపోర్టింగ్ గా ఉంటుంది. మీరు జెన్యూన్ గా హార్డ్ వర్క్ చేస్తే సార్. సో మరి కార్మిక్ అయితే చాలా అద్భుతంగా కార్ తీసుకున్నానండి. ఒక ఫ్లాట్ కూడా తీసుకోవడం జరిగింది. అలాగే 2 ఫారిన్ ట్రిప్లు అనేది వెళ్ళడం జరిగింది. చూసారా అండి, అసలు జీవితంలో ఎప్పుడు కూడా ఫ్లైట్ డోర్ మీద చూడడమే చాలా హ్యాపీగా అనిపించిందండి. 1 వీక్ మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ రావాలి. ఓకేనా అండి? సార్ ఇప్పుడు ఇక్కడ 50,000 ఇన్కమ్ సంపాదించే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి?